ఎలా ఉందండి ఈ 2 సంవత్సరాల సిబిఎన్ పరిపాలన ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. బాగానే ఉంది. అంటే ఎందుకు బాగుందనుకుంటున్నారు? బాగుంది కాబట్టి బాగుంది అనుకుంటాం. ఎలా? బాగానే ఉంది. అన్ని రకాలుగా మనకి ప్రజలకి ఏ సదుపాయాలు కలుగజేయాలో అన్నీ కలుగజేశారు. ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. అది మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగుందా? అది బాగుందండి. అది నేను చెప్పలేను. ఈ ప్రభుత్వం బాగుందని చెప్పగలను. ఎలా అంటే ఇదే ఎందుకు బాగుందనుకుంటున్నారు? ఇందే చెప్పే కదా, అన్ని రకాల సదుపాయాలు కలిగిస్తున్నారు. అన్ని రకాల సదుపాయాలు అంటే గతంలో కూడా ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయే కదండి. ఉన్నాయి ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు బాగుంది అంటున్నారు మరి? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఎప్పుడైనా బాగుంది. అది మరి ఆయన 4 సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చినాయి అంటారా? గతం కన్నా కానీ ఇంతకు ముందు సీఎం అయిన దానికన్నా ఇప్పుడు ఏమైనా బెటర్గా చేశారా? ఇంతకుముందు సీఎం అయినప్పుడు నెలలో ఈ 4,000 రూపాయలు ఇచ్చే విధానం లేదు. ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. ఇలా కాకుండా ప్రతి ఒక్క ఓటర్కి నెల 5,000 రూపాయలు ఇస్తే బాగుంటుంది. ప్రతి ఒక్క ఓటర్కి అలా ఇస్తే ఎలా అండి? ఎలా ఏముంది, 4,000 ఎలా ఇస్తున్నారు, 5,000 ఎలా ఇస్తారు. ప్రతి ఒక్కరికంటే కష్టమైపోద్ది కదా. అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా. కాదండి, ఇప్పుడు 4,000 ఎలా ఇస్తున్నారు, డబ్బులు ఉండిస్తున్నారా? అంటే పెన్షన్ కి అంటే హస్బెండ్ లేని వాళ్ళకి కానీ వాళ్ళకి వృద్ధులకు కానీ వికలాంగులకు కదండి ఇచ్చేది ఇప్పుడు. మరి ఇంకా ప్రతి ఒక్క ఓటర్ కంటే చాలా మంది 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఓటర్స్. మరి వాళ్ళందరికి ఎలా ఇస్తే ఎలా అండి? ఇస్తారు, చేస్తారు. ఏముంది, ఇవ్వాలంటారా? ఇస్తే బాగుంటుంది. అప్పుడు లైఫ్ లాంగ్ అతనికి చనిపోయే వరకు ఆ ఓటరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తూనే ఉంటాడు. ఓటేయడానికి ఇస్తే బోర్డు అనుకుంటున్నారా? ఓటేయడానికి ఇస్తే బోర్డు అనుకుంటున్నారా? అంతే కదా. ఏ ప్రభుత్వం వల్ల మనకి మంచి సదుపాయాలు కలుగుతాయో ఆ ప్రభుత్వానికి ఓటేద్దాం అనుకుంటాం కదా. అది ప్రతి ఒక్క ఓటర్కి నెలలో 5,000 రూపాయలు ఇస్తే బాగుంటుంది. అలాగే వన్ డే బేబీ దగ్గర నుంచి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటారు కదా, వాళ్ళు ఓటర్లు కాదు కదా, వాళ్ళకి నెలలో 2,000 ఇవ్వాలి. మరి అలా ఇస్తే ఎలా అండి అసలు? అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా. అదే నేను చెప్తాను. మనకి సహజ వనరులు అని ఉన్నాయి. అవి బొగ్గు కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, బంగారు గనులు అవి చాలా ఉన్నాయి మనకి. ఆ గనులు బయటికి తీసి సెంట్రల్ గవర్నమెంట్కి కొద్ది షేర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి కొద్ది షేర్ ఉంటుంది. మన భారతదేశం ఇట్లాంటి బయటికి తీయడానికి టెక్నాలజీ రూపంలో తక్కువగా ఉంది కాబట్టి అమెరికా కంపెనీతో టైఅప్ అయ్యి, జపాన్ కంపెనీతో టైఅప్ అయ్యి, చైనా కంపెనీతో టైఅప్ అయితే వాళ్ళు తీస్తారు. ఇది ఈ గనుల్లోంచి బంగారం అయ్యి మన ఇండియన్స్ తీయాలంటే అయ్యే పని కాదు. వీళ్ళని తెలివితేటలు అంత వరకు ఉండదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి విజన్ ఉన్న నాయకుడు కదా, మరి ఆయనకి తెలియదు అంటారు ఇవన్నీ? తెలుసు, నాకెంత తెలుసు ఆయనకి అంత తెలుసు, ఆయనకి అంత తెలుసు, నాకు అంత తెలుసు. ఇద్దరు ఒకటే కదా, భారతీయులమే కదా, ఇద్దరు ఎడ్యుకేటెడే కాబట్టి అవి మెల్లిగా ఇంకా ఎడ్యుకేషన్ చేయడానికి కొద్దిగా టైం పట్టవచ్చు. ఓకే అండి, మొత్తానికి ఎలా ఉంది అసలు పరిపాలన? ఎలా ఉంది ఈ 2 సంవత్సరాల కాలంలో? ఎలా ఉంది? 2 సంవత్సరాలు కాదు, నాకు ఇప్పుడు 61. నాకు ఊహ తెలిసేపాటికి 6 ఏళ్ళు సుమారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలన బాగానే ఉంది. 10th రిజల్ట్ వచ్చినాయండి పిల్లలు. మరి ప్రైవేట్ స్కూల్స్లోనే కాకుండా ప్రభుత్వ స్కూల్లో కూడా పిల్లలు అయితే బాగా విజయం సాధించారు. దాన్ని ఎలా చూడొచ్చండి? అంటే మీ చిన్నతనంలో కానీ చాలా మంది ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే, మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు? అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అయితే స్టాండర్డ్స్ బాగా పెరిగినాయి. కాకపోతే ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో అనే ఒక జాడ్యం అయితే ఉంది. దాన్ని పక్కన పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మనం చూసాం కదా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మరి అంతేగా ఇప్పుడు పేరెంట్స్ చూస్తే పిల్లల్ని ఊరికి బాగా అంటే ఎక్కడ చూసినా కానీ పరుగుల ప్రపంచం అయిపోయిందండి. అంటే ర్యాంకులు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో ఇది కాకుండా ఇంకోటి బెస్ట్గా ఉంది, ఇది కాకుండా ఇంకోటి బెస్ట్. మరి అలా కూడా వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు అసలు మీరు పేరెంట్స్కి నార్మల్గా? ఇది ఏం చెప్పాలంటే ఒక రకంగా ఎప్పటి నుంచో, అంటే మా టైంలో అయితే లేదు కానీ మా పిల్లల టైం నుంచి అయితే ఇది ఉంది. ఒక రకమైన కార్పొరేట్ కల్చర్ స్టార్ట్ అయిపోయింది ఎడ్యుకేషన్లో కూడా. ఇది మాత్రం చాలా బాధాకరం. అదైతే నేనైతే వ్యతిరేకిస్తాను. ప్రభుత్వ స్కూళ్ళలో కూడా చాలా అంటే మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చడము, అక్కడ చదివించడం మంచిదేనంటారా? గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచర్లు ఉన్నారండి. మంచి స్టాండర్డ్ ఉన్న టీచర్స్ అందరూ కూడా
గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు. అయితే వాళ్ళకి సరిగా ఉపయోగించుకోకుండా ఈ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ స్కూల్స్ని ప్రోత్సహిస్తుంది. దానివలన చాలామంది పేదలు కూడా పోటీ పడి వాళ్ళు ఎక్కువ డబ్బులు ఫీజులు కట్టుకోలేకపోయినా సరే అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. వాళ్ళు ప్రోత్సహించితే మాత్రం డెఫినెట్గా ఇది గవర్నమెంట్ స్కూల్స్లో బాగా అభివృద్ధి అయితే వస్తుంది. ఎలా ఉందండి ప్రస్తుతం కూరగాయల రేట్లు కానీ అసలు ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? కూరగాయల రేట్లు ఎక్కువే ఉన్నాయి. ప్రభుత్వం పర్వాలేదు, బాగానే ఉంది. అంటే దేనికి బాగుంది అనుకుంటున్నారు? అంటే ఆయన 4 సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇది 4వ సారి. గత 3 సార్లు బాగుందా లేదంటే ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంది బాగా. ఇప్పుడైతే ఎప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపోయేది, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాబట్టి ఫోకస్ ఎక్కువ చూపిస్తున్నారు. ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంది. అందువల్ల బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్లాట్ల రేట్లు అన్నీ డబల్ అండ్ ఇంకా ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి. ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయి, మరి సామాన్యులు కొనుక్కోలేరు కదండి. సామాన్యులు ఎందుకు కొనుక్కోలేరు? అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పటికీ అలాగే రేట్లు ఉన్నాయి. రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు కదా మీరే. రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, రేట్లు పెరగంది ఎప్పుడు, రేట్లు ఎప్పుడైనా పెరుగుతాయి. రేట్లు ఏంటంటే స్థలాలు అలాగే ఉంటాయి కానీ మనుషులు పెరుగుతారు. అందువల్ల స్థలం అలాగే ఉంటుంది కాబట్టి స్థలాలు పెరగవు కదా, అందువల్ల స్థలాల రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా పెరుగుతాయి. మరి అంటే ఆయన మన రాష్ట్రం విడిపోయా 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఒకసారి సీఎం అయ్యారు. అప్పుడు డెవలప్మెంట్ బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు చాలా బాగుంది. మరి అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చినాయి, గూగుల్ వచ్చింది అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? గూగుల్ వచ్చింది. గూగుల్ వస్తే మనకి ఇంకా చాలా పెద్ద అచీవ్మెంట్ మన స్టేట్కి. కాబట్టి మన స్టేట్లో అలాంటి అచీవ్మెంట్ జరుగుతుందంటే చాలా గొప్ప సంతోషం. అందరికీ ఉద్యోగాలు వస్తాయి. తర్వాత మన స్టేట్కి ఒక రికగ్నైజేషన్ కూడా ఏర్పడింది కదా. మరి ఇన్ని వచ్చినప్పటికీ ఇంకా నిరుద్యోగుల్లాగే ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కల్పించలేదు అంటున్నారు. దాన్ని ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు? ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా 100% ఎవ్వరు 100% ఉద్యోగాలు భర్తీ చేయలేరు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు చేస్తున్నారు అంతే. మొత్తానికి గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఎందుకు అమరావతి రావడం వల్ల లేకపోతే ఇంకా ఏదన్నా అనుకో? అమరావతి రావడం వల్ల ఇప్పుడు మాకు ఇక్కడ స్థలాలు ఉన్నాయి, ఏరియాల్లో మాకు ఆటోమేటిక్గా పెరిగినాయి. అంటే మీకు స్థలాలు ఉన్నాయని పెరిగినాయి అనుకుంటున్నారు కదా. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు విజయవాడలో మేము ఉన్నాం కాబట్టి విజయవాడ అంతా బాగా డెవలప్ అవుతుంది. ఇంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ అవుతుంది. మిగిలిన స్టేట్లతో పోలిస్తే రికగ్నైజేషన్ అవుతుంది. కూటమిలో మరి ఇన్ని చేస్తున్నారు, మరి ఎప్పటికీ కూటమి ఇలాగే ఉంటది అనుకుంటున్నారా? కూటమి లేకపోయినా ఇలాగే ఉంటది అనుకుంటున్నారా? కూటమి అది తర్వాత నెక్స్ట్ చెప్పగలం. ఎలక్షన్ అయిన తర్వాత కూటమి ఉంటుంది, వాళ్ళు ఏందా అవునా ఉంటే బాగుంటది అనుకుంటున్నారా, లేకపోతే బాగుంటది అనుకుంటున్నారా? కూటమిలో పని చేస్తే బాగుంటది అనుకుంటున్నారా ప్రభుత్వం, లేదంటే సింగిల్ గా చేస్తే బాగుంటది అనుకుంటున్నారా? ఏమో అది మేము చెప్పలేమండి. నార్మల్గా అర్థమవుతుంది కదా, ఇప్పుడు కూటమి ఉంది ఇలా చేస్తున్నారు, మరి నెక్స్ట్ కూడా అందరూ ఉంటే అందరూ బాగా చేస్తూ ఉంటారు. నేను చేయాలి. ఏ పార్టీ వాళ్ళైనా ఇప్పుడు ఒక్కళ్ళు చేసేదానికంటే కూడా కలిసి ఉంటే